సంపూర్ణ కార్తీక మహాపురాణం 4వ రోజు పారాయణం సప్తమాధ్యాయము. ఓ జనక రాజేంద్ర, కల్మషమగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెప్తాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వల్ల కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో కాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వల్లే చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకులు తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కాని, అరటి స్తంభాలతో కాని మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒకసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునికి ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పం పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి, నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైన పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివునిని జిల్లేడు పువ్వులతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం, మహానది స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం ఈ 4 ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది. స్నానదానాదుల్ని ఆచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాల యోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరణ జన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునక యోనిన జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసి దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అసక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆద్యంతియే తిథౌ మధ్యమే చదినే యః స్నానమాచరేత్ మాస స్నానం ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడు కాని, పూర్ణిమ నాడు కాని, అమావాస్య నాడు కాని సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం 4 రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో
శివ విష్ణు స్తోత్రాల్ని పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఏమీ సందేహం లేదు. సప్తమాధ్యాయం సమాప్తః.